Hello, welcome to the Social Trade Stars YouTube channel. Social Trade site, website update అయ్యాక న్యూ ఫీచర్స్ యాడ్ అయ్యాక కొన్ని ఇష్యూస్ ఫేస్ చేస్తున్నామండి. లైక్ బూస్టర్ యాక్టివేట్ కాకపోవడం, అకౌంట్ యాక్టివేట్ కాకపోవడం, పేమెంట్ మోడ్ డైలీ నుంచి వీక్లీకి చేంజ్ అవ్వడం ఆర్ మెయిన్లీ సర్వర్ ఎర్రర్. సో ఇవన్నిటికీ సొల్యూషన్ ఏంటి, ఇవన్నీ ఎప్పుడు సాల్వ్ అవుతాయి అనే క్వశ్చన్స్ చాలా మందికి ఉన్నాయండి. నా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉందండి. నాకు కంపెనీ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ అండ్ నా అప్లైన్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటున్నాను. ఫస్ట్, బూస్టర్ యాక్టివేట్ అవ్వట్లేదు. కొందరు యూజర్కి బూస్టర్ యాక్టివేట్ అవ్వట్లేదు. ఎందుకు అవ్వట్లేదంటే సోషల్ ట్రేడ్ వాళ్ళు ఈ న్యూ ఫీచర్స్ వెబ్సైట్ని అప్డేట్ చేశాక కొన్ని చేంజెస్ చేశారు. ఆ చేంజ్ మనకి ఇంటిమేట్ చేయలేదు. ఆ చేంజ్ ఏంటంటే ఫస్ట్ యూజర్ ఐడిని క్రియేట్ చేశాక ఎన్ఈఎఫ్టీ పేమెంట్ చేయాలి. బట్ కొందరు ఎవరైతే ఎన్ఈఎఫ్టీ పేమెంట్ చేశాక యూజర్ ఐడి క్రియేట్ చేశారో వాళ్ళ అప్లైన్ వాళ్ళకి బూస్టర్ రావట్లేదు. ఓకే, సపోజ్ మనం పేమెంట్ 11th రోజు చేసామనుకోండి, 12th రోజు ఐడి క్రియేట్ చేస్తే వాళ్ళకి ఆ అప్లైన్ వాళ్ళకి బూస్టర్ రావట్లేదు. ఓకే, సో ఇది మనకి ఇంటిమేట్ చేయకుండా సోషల్ ట్రేడ్ చేంజ్ చేసింది. దీన్ని రివర్ట్ బ్యాక్ చేస్తున్నారు సోషల్ ట్రేడ్ వాళ్ళు. టెక్నికల్ టీమ్ వర్క్ చేస్తుంది దీనిపైన. అండ్ అందరి బూస్టర్స్ యాక్టివేట్ అవుతాయి. ఆల్మోస్ట్ అందరి అయ్యాయి కూడా. ఇప్పుడు సూన్ మిగతా వాళ్ళే కూడా అందరి అయిపోతాయి. బట్ స్టిల్ ఫస్ట్ ఐడి క్రియేట్ చేయండి. ఐడి క్రియేట్ చేశాక దానికి అమౌంట్ పే చేయండి. సో ఇట్ విల్ బి స్మూత్ ఫ్లో. నో, అప్పుడు ఏ ఇష్యూ ఉండవు. అప్పుడు నెక్స్ట్, కొందరికి అకౌంట్ యాక్టివేట్ అవ్వట్లేదు. అమౌంట్ పే చేసినా కానీ అకౌంట్ యాక్టివేట్ అవ్వట్లేదు. ఇఫ్ సపోజ్ మీరు ఐఎంపిఎస్ ట్రాన్సాక్షన్ చేసుంటే అకౌంట్ అవ్వట్లేదు అంటే ఒక స్మాల్ టెక్నికల్ బగ్ ఉంది దాంట్లో. సమ్ టెక్నికల్ ప్రాబ్లం ఉంది ఐఎంపిఎస్ ట్రాన్సాక్షన్లో. సో టెక్నికల్ పీపుల్ వర్క్ చేస్తున్నారు దానిపైన. ఆల్మోస్ట్ 22nd డిసెంబర్ లోపు ఇది సాల్వ్ అవుతుందంట. కంపెనీ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం 22nd డిసెంబర్ లోపు సాల్వ్ అవుతుందంట. ఆల్రెడీ ఐఎంపిఎస్ ట్రాన్సాక్షన్ చేసిన వాళ్ళ అకౌంట్ యాక్టివేట్ అవుతాయి, బట్ స్లోగా టైం పడుతుంది. ఓకే, బట్ ఆఫ్టర్ 22nd of December ఎవ్రీథింగ్ విల్ బి స్మూత్. కమింగ్ టు ఎన్ఈఎఫ్టీ ట్రాన్సాక్షన్, మీరు ఒకవేళ ఎన్ఈఎఫ్టీ ట్రాన్సాక్షన్ చేసి ఉంటే ఏ రోజైతే అమౌంట్ క్రెడిట్ అవుతుందో, అప్లాస్ సొల్యూషన్స్కి ఏ రోజైతే క్రెడిట్ అవుతుందో ఆ రోజు డేటే ఇవ్వాలి. ఇఫ్ సపోజ్ మీరు ఎన్ఈఎఫ్టీ ట్రాన్సాక్షన్ 9th డిసెంబర్ రోజు, ఓకే, 9th డిసెంబర్ రోజు ఆఫ్టర్ బ్యాంకింగ్ అవర్స్ చేసి ఉంటే, ఓకే, మీరు 12th రోజు డేట్ ఇవ్వాలి. 12th రోజు అమౌంట్ క్రెడిట్ అయిన డేట్ సోషల్ ట్రేడ్ వాళ్ళకి ఇవ్వాలి. ఎందుకంటే 10th, 11th ఈస్ బ్యాంక్ హాలిడేస్. ఓకే, మీరు ఒకవేళ 9th రోజే విత్ ఇన్ ద బ్యాంక్ అవర్స్ అంటే విత్ ఇన్ ద ఎన్ఈఎఫ్టీ అవర్స్ లోపు మీరు ట్రాన్సాక్షన్ చేసి ఉంటే 9th రోజు డేట్ ఇవ్వండి. ఓకే, ఒకవేళ ఆ బ్యాంకింగ్ అవర్స్ అయిపోయాక మీరు ట్రాన్సాక్షన్ చేసి ఉంటే నెక్స్ట్ వర్కింగ్ డే డేట్ ఇవ్వాలి. హోప్ ఇట్స్ క్లియర్, రైట్? అండ్ ఇంకోటి ఏంటంటే, మీరు ఒకవేళ ఎన్ఈఎఫ్టీ ట్రాన్సాక్షన్ చేస్తుంటే ఇప్పటి నుంచి మీరు యూటీఆర్ నెంబర్ ఇవ్వాలి. ఇంతకుముందు మన రిఫరెన్స్ నెంబర్ ఇచ్చేది, బట్ వాళ్ళకి ఇప్పుడు యూటీఆర్ నెంబర్ కావాలంట. సో మేక్ ష్యూర్ మీరు ఖచ్చితంగా యూటీఆర్ నెంబర్ ఇవ్వడానికి. శాంపిల్ యూటీఆర్ నెంబర్స్ మీ అప్లైన్ వాళ్ళ దగ్గర ఉంటాయి, తీసుకోండి. లేకపోతే మీకు గూగుల్లో దొరుకుద్ది. అంటే సపోజ్ ఇప్పుడు హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనుకోండి, హెచ్డిఎఫ్సి శాంపుల్ యూటీఆర్ ఎలా ఉంటుంది, అసలు యూటీఆర్ మన స్టేట్మెంట్లో ఎక్కడ ఉంటుంది అని వెతకడానికి యూజ్ అవుతుంది. సో మీరు గూగుల్లో వెతికినా దొరుకుతుంది, లేకపోతే మీ అప్లైన్ వాళ్ళని అడిగి తీసుకోవచ్చు. నెక్స్ట్, ఇప్పుడు పేమెంట్ మోడ్ డైలీ నుంచి చేంజ్ అయ్యి వీక్లీ పేమెంట్ మోడ్ అయింది. ఓన్లీ ఇప్పుడు మనకి వీక్లీ పేమెంట్ మోడే ఉంది.
ఎందుకంటే రీజన్ ఏంటంటే బ్యాంక్స్ అబ్జెక్షన్ చెప్తున్నాయి సోషల్ ట్రేడ్కి. ఎందుకంటే ఎవ్రీడే ల్యాక్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్ అవుతుంది. ఓకే, ఎవ్రీడే పేమెంట్ని ట్రాన్స్ఫర్ చేయాలంటే ల్యాక్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్ అవుతుంది. సో అందువల్ల ఇట్స్ నాట్ ఏ పర్మనెంట్, టెంపరీగా వీక్లీ పేమెంట్కి చేంజ్ చేశారు. బట్ గుడ్ న్యూస్ ఈస్ మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆఫ్టర్ January 2017 ఫస్ట్ వీక్ ఆఫ్ January ఇట్ కమింగ్ టు బ్యాక్ నార్మల్, డైలీ పేమెంట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ అనదర్ గుడ్ న్యూస్ ఈస్ డైలీ టాస్క్, అంటే ఇప్పుడు మీరు డైలీ పేమెంట్ మోడ్ పెట్టుకుంటే వన్స్ మీరు సబ్మిట్ చేయగానే ఇన్వాయిస్ జనరేట్ అయిన 15 minutes లోపే మీ అకౌంట్లోకి మనీ వస్తాయి. ఓకే, అనదర్ ఇష్యూ ఈస్ ఇన్వాయిస్ ఈస్ మిస్సింగ్. సమ్ టెక్నికల్ ప్రాబ్లం వల్ల, బ్యాక్ ఎండ్లో సమ్ టెక్నికల్, వెబ్సైట్లో సమ్ టెక్నికల్ ప్రాబ్లం వల్ల, సో మీరు మీ పాయింట్స్ని రిడీమ్ చేశాక కూడా ఇన్వాయిస్ జనరేట్ అవ్వట్లేదు ఫర్ సమ్వన్. ఓకే, కొందరికి అవ్వట్లేదు. అప్పుడు ఏం చేస్తారంటే మీరు ఈ పాయింట్స్ని సబ్మిట్ చేసి రిడీమ్ చేసుకున్న ఇన్వాయిస్ జనరేట్ అవ్వట్లేదు అంటే మేబీ ఆఫ్టర్ సమ్ టైమ్ మళ్ళీ ఆ పాయింట్స్ బ్యాక్ వచ్చేస్తాయి, మీకు కనిపిస్తాయి అక్కడ. సో మీరు మళ్ళీ ఒకసారి రిడీమ్ చేసుకోండి, ఇన్వాయిస్ ఖచ్చితంగా జనరేట్ అవుతుంది. బట్ జస్ట్ ఒక 1 week 10 days లోపు ఈ ప్రాబ్లం కూడా సాల్వ్ అవుతుంది. టెక్నికల్ టీమ్ వర్క్ చేస్తుంది. సూన్ ఇట్ విల్ బి సాల్వ్. ద మేజర్ ఇష్యూ ఈస్ సైట్ స్లోగా ఉండడం. సైట్ ఎందుకు స్లోగా ఉందంటే ఇప్పుడు ఏ పెద్ద వెబ్సైట్ అయినా, అంటే ఏ పెద్ద కంపెనీ అయినా ఆ సర్వర్ని అప్డేట్ చేస్తున్నప్పుడు ఇష్యూ వస్తుంది. ఓకే, మన సోషల్ ట్రేడ్స్ సర్వర్ 1 million users ఎవ్రీడే యూజ్ చేస్తున్నారు. అంటే ఆల్మోస్ట్ 10 lakh people దాన్ని రోజు విజిట్ చేసి వర్క్ చేస్తున్నారు. అంటే ఆల్మోస్ట్ ఎవ్రీబడి ఈస్ ఆల్మోస్ట్ స్టేయింగ్ 2 hours ఆ వెబ్సైట్ పైన స్పెండ్ చేస్తున్నారు. అంటే ఎంత స్ట్రెస్ పడుతుందో ఒక్కసారి ఆలోచించండి, రైట్? ఇప్పుడు న్యూ సర్వర్స్ యాడ్ అయ్యాయి. సో కంపెనీ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆల్మోస్ట్ 5 crores యూజర్స్ కూడా ఇప్పుడు సైట్స్ సపోర్ట్ చేయడానికి రెడీ ఉంది. బట్ ఇప్పుడు కొంచెం టెస్టింగ్ స్టేజ్లో ఉంది. లోడ్ టెస్టింగ్ అట్లాంటి టెస్టింగ్స్ రన్ అవుతున్నాయి సైట్ పైన, అందుకే కొంచెం సైట్ స్లోగా రన్ అవుతుంది. అండ్ ఇప్పుడు వాళ్ళు లైవ్ టెస్టింగ్ కూడా చేస్తున్నారు, అందుకే వాళ్ళు వర్క్ చేస్తున్నారు మార్నింగ్ టు ఈవినింగ్, వాళ్ళ వర్కింగ్ అవర్స్లో వర్క్ చేస్తున్నారు. అందుకే సైట్స్ కొంచెం స్లోగా రన్ అవుతుంది. సూన్ ఎవ్రీథింగ్ విల్ బి సెట్ అండ్ ఎవ్రీథింగ్ విల్ బి రన్ స్మూత్. ఓకే, మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మీ అప్లైన్ వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకోండి. ఇఫ్ మీకు మీ అప్లైన్ దగ్గర నుంచి మీకు రావాల్సిన ఇన్ఫర్మేషన్ రాకపోతే ప్లీజ్ ఈ మెయిల్కి ఒక మెయిల్ పెట్టండి. మీకు కనిపించే ఈమెయిల్ ఐడికి socialtradestars@gmail.com ఒక మెయిల్ పెట్టండి. మీకు వెరీ సూన్ రిప్లై వస్తుంది. ఓకే, ఆర్ వాట్సాప్ చేయండి కనిపించే నెంబర్కి. బట్ ప్లీజ్ డోంట్ కాల్, రైట్? If you are a new users, please join under our group, please join under our network. మీకు అప్డేట్స్ వస్తాయి, క్లియర్ టెక్నికల్ ఇష్యూస్ అన్నీ ఏ ఉన్నా మేము క్లియర్ చేయడానికి ఆల్వేస్ రెడీగా ఉంటాం. అండ్ మా ఫుల్ సపోర్ట్ మీకు ఉంటుంది. ఓకే, అండ్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి, మీకు ఏ అప్డేట్స్ ఉన్నా కానీ గ్రూప్ నుంచి వస్తాయి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. Have an happy networking. Bye.